ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్నారు. వీడియో షేరింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్లో ఆయన ఛానల్ 3 కోట్ల సబ్స్క్రైబర్ల మైలురాయిని దాటింది. దీంతో ప్రపంచంలోని ప్రస్తుత మాజీ దేశాధినేతల్లో యూట్యూబ్లో అత్యధిక సబ్స్క్రైబర్లు కలిగిన నేతగా ఆయన తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. ఈ ఘనతతో డిజిటల్ కమ్యూనికేషన్లో మోదీకి ఉన్న పట్టు స్పష్టమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇతర నేతలతో పోలిస్తే మోదీ భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఈ జాబితాలో 2వ స్థానంలో ఉన్న బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు కేవలం 66 లక్షల మంది సబ్స్క్రైబర్లు మాత్రమే ఉన్నారు. ఇది మోదీ సబ్స్క్రైబర్ల సంఖ్యలో దాదాపు 4వ వంతు మాత్రమే. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పోలిస్తే ప్రధాని మోదీకి ఏకంగా 7 రెట్లు ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉండడం గమనార్హం. దేశీయంగా చూస్తే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యూట్యూబ్ ఛానల్ కన్నా మోదీ ఛానల్ కు సుమారు 3 రెట్ల ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీల అధికారిక ఛానళ్ల కన్నా కూడా మోదీ వ్యక్తిగత ఛానల్ సబ్స్క్రైబర్లు 4 రెట్ల అధికంగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే ప్రధాని మోదీ ఇన్స్టాగ్రామ్లో 10 కోట్ల ఫాలోవర్ల మార్క్ను అధిగమించారు. ఈ ఘనత సాధించిన తొలి ప్రపంచ నేతగా ఆయన రికార్డు సృష్టించారు. 2014లో ఇన్స్టాగ్రామ్లో చేరిన మోదీ గత దశాబ్ద కాలంలో ప్రపంచ నేతల్లో అత్యంత చురుకైన, విస్తృతమైన ఫాలోయింగ్ ఉన్న ఖాతాను నిర్మించుకున్నారు. ఈ ప్లాట్ఫామ్లో 2వ స్థానంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్కు 43 మిలియన్ల ఫాలోవర్లు ఉండగా మోదీకి ఆయన కన్నా రెట్టింపు ఫాలోవర్లు ఉన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంబో 15 మిలియన్లు, బ్రెజిల్ అధ్యక్షుడు లూలా 14 మిలియన్లు, టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ 11.6 మిలియన్లు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఇతర సోషల్ మీడియా వేదికలైన ఎక్స్లో ప్రధాని మోదీకి 11 కోట్ల మంది, ఫేస్బుక్లో 5 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ గణాంకాలు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా యువతలో ప్రధాని మోదీకి ఉన్న విస్తృతమైన ఆదరణను, బలమైన సంబంధాలను తెలియజేస్తున్నాయి.